ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అంబికా లక్ష్మీనారాయణకు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యేకు వినతి. టీడీపీ వీరాభిమాని నారా చంద్రబాబు నాయుడుకు వీర విధేయుడిగా ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణకు రాబోయే ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వాల్మీకి సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ బలోపేతంపై హిందూపురం పట్టణంలోనే గత 4 రోజులుగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన వాల్మీకి సామాజిక వర్గం నాయకులతో ప్రత్యక్షంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వాల్మీకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందించి అభినందించారు. టీడీపీ ఆవిర్భావం నుండి హిందూపూర్ నియోజకవర్గంలో వాల్మీకులు ఆ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నారని, అయినా రాజకీయంలో సరైన స్థానం లేకపోవడంతో తాము అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ ప్రతి ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటుకి టీడీపీ తరపున అంబికా లక్ష్మీనారాయణను ఎంపిక చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వినతిలో పేర్కొన్నారు. హిందూపురం శాసన నియోజకవర్గంలోనే దాదాపు 60,000 మంది ఓటర్లు ఉన్నారని, ఇక పార్లమెంట్ పరిధిలో దాదాపు 3 లక్షలకు పైగా వాల్మీకులు ఓటర్లు ఉన్నారన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ విషయం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని, తప్పకుండా న్యాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంటు స్థానానికి అన్న ప్రియతమ నాయకులు మాకు అన్ని విధాల తోడ్పడుతున్నారు కాబట్టి అన్నకు మేము ఎంపీ టికెట్ కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారిని మరీ ప్రార్థిస్తున్నాము. మరియు బాలకృష్ణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో అంబికా లక్ష్మణ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని కోరుకుంటున్నాము. నేను ఎంపీటీసీ వేళాపురం.